Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. నరసోబావాడి గాణుగాపురములలోని లీలలు. శ్రీగురుడు గాణుగాపురం వెళ్ళినప్పటికీ అమరపురంలోని నరసోబావాడి ఉదుంబర వృక్షము క్రింద ఉన్నట్లు నిదర్శనములు ఎవరికైనా కలిగినవా తెలుపవలసిందని నామధారకుడు కోరగా సిద్ధుడు ఇలా చెప్పసాగాడు. సిరోలా అను గ్రామంలోని గంగాధరుడనే బ్రాహ్మణుడు మహాపతివ్రత అయిన ఆయన భార్య శాంతాదేవి ఉండేవారు. ఆమెకు 5 పుత్రులు పుట్టి చనిపోయారు. ఈ గర్భశోకమునకు నీవు శౌనక గోత్రజుడైన ఒక బ్రాహ్మణుని వద్ద గత జన్మలో 100 రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. అతడు మనోవ్యాకులతతో ఆత్మహత్య గావించుకొని పిశాచమై నిన్ను పీడిస్తూ నీ పుత్రులను చంపుతున్నాడని ఓ దైవజ్ఞుడు చెప్పారు. దానికి పరిహారముగా అమరపురమున కృష్ణానదిలో స్నానం చేసి శ్రీగురుని పాదుకులను అర్చించి మేడి చెట్టునకు ప్రదక్షిణలు చేస్తూ నీ శక్తి మేర దానమిమ్ము, శ్రీగురుడే నీ పాప పరిహారము చేయునని చెప్పగా శాంతాదేవి అట్లే చేస్తూ నిద్రించగా ఆమె కలలో పిశాచము కనిపించి తన సొమ్ము తిరిగి ఇవ్వనిచో నీ వంశమును నాశనము చేస్తానని ఆమెను బెదిరించగా ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తి శ్రీగురుని చెంత చేరగా శ్రీగురుడు ఈమె చేత కర్మలను చేయించి యథాశక్తి దానం ఇప్పించెదను, నీకును సద్గతిని కలిగిస్తాము అని పిశాచమునకు చెప్పి నీవు అట్లు జరిపిన బ్రహ్మహత్యా దోషము తొలగునని ఆయుష్మంతులైన పుత్ర సంతతి కలుగునని ఆమెకు చెప్పారు. అంతలో ఆమెకు మెలకువ వచ్చి శ్రీగురుడు కలలో చెప్పినట్టు కర్మలను ఆచరించి దానమునిచ్చి దోషమును పోగొట్టుకొనెను. శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అనుగ్రహంతో గంగాధరుడు శాంతాదేవులకు 2 కుమారులు కలిగారు. 7 ఏండ్ల వయస్సులో పెద్ద కుమారుడు ధనుర్వాత వ్యాధితో చనిపోయాడు. తల్లి ఇది చూసి దుఃఖించి స్పృహ తప్పి పడిపోయింది. జనులామెను ఓదార్చారు. బ్రాహ్మణులు శవానికి అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. బిడ్డతో పాటు తాను కూడా ప్రాణత్యాగము చేస్తానన్నది శాంతాదేవి. ఎవరు ఎన్ని చెప్పినా ఆమె వినలేదు. చనిపోయిన పుత్రుని శవముతో ప్రాణత్యాగం చేయుటకు నదీ తీరానికి చేరింది. శ్రీగురుడు బ్రహ్మచారి రూపంలో ఆమె దగ్గరకు వచ్చి శరీరము శాశ్వతము కాదని, చనిపోయిన వారి కొరకు దుఃఖించటం తగదని ఎన్నో విధములా బోధించిన ఆమె వినక శ్రీగురుడు నాకు అభయమిచ్చారని చెప్పింది. అయితే ఆయన వద్దకే వెళ్ళి చెప్పుకోమని బ్రహ్మచారి చెప్పగా భర్తతో కలిసి శవమును ఉదుంబర వృక్షము వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీగురుని పాదుకలపై తన శిరస్సును కొట్టుకొని నిద్రలోకి పోయింది. శ్రీగురుడు ఆమె కలలో ప్రత్యక్షమై ఆ పిల్లవానికి ప్రాణదానమిచ్చి అనుగ్రహించినట్లు చెప్పాడు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి శవమైన తన పుత్రుడు కదలసాగాడు, లేచి కూర్చున్నాడు. అప్పుడు భార్యాభర్తలు శ్రీగురుని పూజించారు. బ్రాహ్మణులు స్వామి మహిమను కొనియాడారు. నామధారక, ఇంత గొప్ప మహిమగల క్షేత్రములో శ్రీగురుడు ఎప్పుడునూ గుప్త రూపంలో ఉంటూనే ఉన్నారు. అందువలననే ఇక్కడ భక్తితో స్వామిని సేవించువారి కోర్కెలు తీరుచున్నవి అని సిద్ధుడు క్షేత్రమహిమను వివరించెను. గొడ్డుబర్రె పాలిచ్చుట. శ్రీగురుడు భీమా అమరజ నదీ సంగమమైన గాణుగాపురం చేరి సంగమమున నివసించసాగాను. ప్రతిరోజు గాణుగాపురము వెళ్ళి భిక్ష చేసేవారు. అందు 100 గడపల బ్రాహ్మణులు ఉండేవారు. వైశాఖ మాసంలో ఒకరోజు మధ్యాహ్న వేళ ఎండలో ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ ఇంటి బ్రాహ్మణుడు భిక్షపై జీవించువాడు కనుక అతను భిక్షకై గ్రామంలోకి వెళ్ళాడు. పతివ్రత అయిన అతని భార్య శ్రీగురిని లోనికి ఆహ్వానించి ఆసనముపై కూర్చుండబెట్టి భర్త రాకకై ఎదురు చూస్తూ ఉంది. ఆ ఇంటి ముందు ఒక గొడ్డుబర్రె కట్టివేయబడి ఉన్నది. దానిని వస్తువులను మోయుటకు గ్రామ ప్రజలు ఉపయోగించుకునేవారు. బరువులు మోయుటకు అద్దెకు ఇచ్చేవారు. శ్రీగురుడు కాలాతీతమైనదని, భర్త వచ్చే వరకు ఆగలేనని ఎదురుగానున్న ఆ బర్రెపాలు పితికి ఇవ్వమని ఆ బ్రాహ్మణుని భార్యను కోరారు. స్వామి,
ఇంతవరకు కట్టను లేదు, ఈ బర్రె ఈనను లేదు, ఇది పాడిగొడ్డు కాదు అని ఆమె చెప్పింది. ఏది గేదె వద్దకు వెళ్ళి పాలను పితుకుము, సత్యమును చూచెదమని శ్రీగురుడు అనగానే ఆమె ఒక పాత్రను తెచ్చి పాలు పితకసాగింది. అది ఏమి శ్రీగురుని మహత్యమేమో గాని ఆ గేదె 2 పాత్రల నిండుగా పాలు ఇచ్చింది. ఆమె ఆ పాలను కాచి శ్రీగురునికి సమర్పించుకున్నది. శ్రీ నృసింహ సరస్వతి ఆ పాలను త్రాగి సుఖ సంపదలతో పుత్రపౌత్రాభివృద్ధితో సుఖించవలసినదిగా వారిని ఆశీర్వదించి సంగమమునకు వెళ్ళిపోయాను. భిక్ష నుంచి తిరిగి వచ్చిన బ్రాహ్మణుడు ఈ అద్భుత లీలను తెలుసుకొని భార్యతో సహా సంగమమునకు వెళ్ళి స్వామికి ప్రణమిల్లారు. స్వామి అనుగ్రహముతో సుఖశాంతులతో జీవించారు. శ్రీగురుడు గాణుగాపురము చేరుట. బ్రహ్మరాక్షస శాప విమోచనము. శ్రీగురుని అనుగ్రహముతో గొడ్డుబర్రె పాలు ఇచ్చిన లీల ఆ నోట వెళ్ళి చివరకు ఆ నగరమును పరిపాలించు రాజుగారికి తెలిసింది. ఆ రాజుగారు పరివారముతో సహా స్వామిని దర్శించుటకు సంగమానికి ఇచ్చేసి శ్రీగురుని మహిమలను పొగుడుతూ స్తుతించి తమ నగరమున నివసించుటకు విచ్చేయవలసిందిగా పాదములనంటి ప్రార్థించారు. అప్పటి వరకు గుప్తముగా ఉన్న స్వామి, మేము అందరికీ తెలియుట భగవన్ నిర్ణయము కనుక గాణుగాపురములో నివసింతుమని తలచి రాజు కోర్కెను మన్నించారు. రాజు ఆనందముతో శ్రీగురుని పల్లకియందు కూర్చుండబెట్టి నృత్య గీత వాద్యాదులతో రంగరంగ వైభవముగా ఏనుగులు గుర్రములు ముందు నడుస్తూ ఉండగా వేదమంత్ర పఠనములతో వందిమాగదులతో శ్రీగురుని స్తుతిస్తూ రాజు స్వయముగా ఛత్రమును స్వామికి పట్టుకుని ఊరేగింపుగా పడమటి దిక్కుగా నగరములోనికి ప్రవేశించుచుండెను. అచ్చట పాడుబడిన ఇండ్ల మధ్యన గల ఒక పెద్ద రావి చెట్టుపైకి శ్రీ నృసింహ సరస్వతి దృష్టి సారించగానే ఆ చెట్టుపై నుండి ఒక బ్రహ్మరాక్షసుడు దిగి వచ్చి తనను ఉద్ధరింపుమని స్వామి పాదములనంటి నమస్కరించెను. దయాళువైన స్వామి ఆ రాక్షసుని తలపై చేయి ఉంచగానే అతనికి మానవాకారము వచ్చెను. అతని పాపము పోవుటకు సంగమములో స్నానము చేయుమని ఆదేశించగానే అతడట్లే చేసి ముక్తిని పొందెను. ఈ అద్భుతమును తిలకించి అందరూ విస్మయము చెందారు. శ్రీగురుని ఆజ్ఞతో ఆ ప్రదేశముననే మఠము నిర్మించారు. స్వామి అందుండి ప్రతిరోజు సంగమమునకు వెళ్ళి స్నాన సంధ్యాదులు నెరవేర్చి వస్తూ భక్తుల కోర్కెలు తీరుస్తూ ఉన్నారు. త్రివిక్రమ భారతికి కనువిప్పు కలిగించుట. కుమసి అను గ్రామమందు నృసింహోపాసకుడైన త్రివిక్రమ భారతి అనునొక సన్యాసి నివసిస్తూ ఉండెను. ఇతడు శ్రీ నృసింహ సరస్వతి స్వామిని గురించి విని యతిధర్మమునకు విరుద్ధముగా శ్రీగురుడు ఆడంబరముగా వ్యవహరిస్తున్నాడని అనుకొనెను. సర్వము ఎరుగు స్వామి త్రివిక్రమ భారతి మనోభావమును గ్రహించిన వాడై ఈ అపోహను తొలగించదలచెను. శ్రీగురుడు కుమసీ గ్రామమునకు వెళ్ళు సంకల్పమును రాజుకు తెలుపగా సమస్త రాజోపచార లాంఛనములతో స్వామివారిని రాజు కుమసీ గ్రామమునకు తీసుకొని వచ్చారు. అట్టి సమయమున ప్రతిదినము వలె త్రివిక్రమ భారతి శ్రీ నృసింహుని మానసిక పూజతో ఆరాధించుచుండెను. కానీ నేడు ఎంత ప్రయత్నించినను మానసిక పూజయందు శ్రీ నృసింహుని దర్శనము కాకుండెను. శ్రీ నృసింహునికి బదులుగా అతని హృదయమందు శ్రీగురుని దర్శనమయ్యాను. నేనిప్పుడు నదీ తీరమున ఉన్నాను, నీవు అచ్చటికి వచ్చి నన్ను దర్శించుకో అను వాణి వినిపించగానే త్రివిక్రమ భారతి నదీ తీరమునకు చేరెను. అచ్చటికి విచ్చేసి స్వామి పరివారమంతయు శ్రీ నృసింహ సరస్వతీ రూపముగా త్రివిక్రమ భారతికి కనిపించెను. ఇట్టి విశ్వరూపమును చూసిన శ్రీ నృసింహ సరస్వతి ఎవరో ఎరుగజాలక త్రివిక్రమ భారతి శ్రీగురుని స్తుతిస్తూ తన అజ్ఞానమును తొలగించి జ్ఞానజ్యోతిని ప్రసాదింపుమని ప్రార్థించెను. శ్రీగురుడు తన నిజరూపమును త్రివిక్రమునికి దర్శింపచేసి అతని సంశయములను పటాపంచలు చేసి శరణు శరణని త్రివిక్రముడు స్తుతించుటను సంతసించి, నీవు చేయు పూజ నాకు చెందుతుంది, ఇచ్చటనే ఉండి దానినే చేస్తూ ఉండుమని జ్ఞానబోధ చేసి పునర్జన్మలేని సద్గతిని పొందగలవని ఆశీర్వదించి పరివారముతో కలిసి శ్రీగురుడు గాణుగాపురము ఇచ్చేశారు. శ్రీ నృసింహయతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.